హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం అండి. ఫ్రెండ్స్, ఇదైతే మొన్న అయితే మా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళాను. మా ఊరు వెళ్ళి మా పొలాలన్నీ షార్ట్స్ వీడియోలో పెట్టాను కదండి. అదైతే నేను మొత్తం ఫుల్ వీడియో చేశాను అనమాట. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మా తాతలంటే మా ఆయన గారు అంటే మా మామయ్య వాళ్ళ నాన్నలు నలుగురు అన్నదమ్ములు అనమాట. మా తాతయ్యలు నలుగురు అన్నదమ్ములది కూడా ఒకే దగ్గరండి. మొత్తం 10 ఎకరాల దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఆ 10 ఎకరాల్లో అయితే మాకైతే కొంచెమేనండి. మా తాతగారు అయితే అప్పుడు అమ్మేశారనమాట. మాకైతే ఒక ఎకరా దగ్గర అయితే ఉంటుందన్నమాట. ఆ కొబ్బరి చెట్లు అవన్నీ చూశారు కదా, మాకైతే అక్కడ వచ్చిందనమాట. అన్నదమ్ములు అంటే వాటాలు వేసుకుంటారు కదా, మాకైతే అక్కడ వచ్చిందనమాట. ఈ నుయ్యి ఉన్నదంటే మా అక్కలకు వచ్చిందనమాట. ఇది ఈ పక్కన ఈ జొన్న సేను అవి ఉన్నాయి చూసారా, అదైతే మా బాబాయ్ వాళ్ళదనమాట. అది అటు పక్కదైతే మా బాబాయ్ వాళ్ళది. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇదైతే మాదండి. మరి మేమైతే టౌన్లో ఉండడం వల్ల అయితే మేమైతే బయట వాళ్ళకి అయితే ఇచ్చేసామన్నమాట. అది అంటే సంవత్సరానికి ఎంత అమౌంట్ అనేదని ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే మేము చేయలేము కాబట్టి మేము బయట వాళ్ళకి ఇచ్చేసాము అదనమాట. అయితే ఇక్కడ ఒక బోర్ షెడ్ ఉందండి, ఇక్కడ ఒక బోర్ షెడ్ ఉంది. ఆ లోన్కి అయితే ఇంకోటి ఉందన్నమాట. మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయి అక్కడైతే. అక్కడ మా తాతగారు అయితే కాయగూరలన్నీ వేస్తారండి. అక్కడైతే ప్రజెంట్ చిక్కుడు పాదులు అవన్నీ ఉన్నాయి. చిక్కుడుకాయలు, టమాటాలు, ఆనపకాయలు అన్నీ పండిస్తారనమాట. పల్లెటూరు కాబట్టి ఏవి ఎక్కువగా కొనుక్కొని అవసరం లేదు. మన ఇంట్లోనే పండించిన కాయగూరలతో అయితే మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇది గడ్డి అండి. ఇది మా అమ్మ వాళ్ళదనమాట. మా అమ్మ వాళ్ళది, అమ్మమ్మ వాళ్ళది, మాది అంతా ఒకటే ఊరు కాబట్టి మా పంట పొలాలు కూడా అందరివి ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. అమ్మాలకైతే 3 ఆవులు అయితే ఉన్నాయండి. నేను సండే కాబట్టి నేను ఊరు రావడం అయితే జరిగింది. అక్కతో పాటు సరదాగా చాలా రోజులైంది నేను కూడా చూసని చెప్పేసి వచ్చాను. చూసారా, గడ్డి ఆవులకండి. ఎక్కడ బయటికి వెళ్ళి కొయ్యనవసరం లేదు. మా పొలాల్లోనే మేము గడ్డిని అయితే వేసుకున్నాం అన్నమాట. మా మామయ్యలు గట్టుంటే బండి మీద అయితే దాన్ని గడ్డిని మేము కోస్తే అక్క కోస్తే వేసేది. నేను అక్కతో పాటు వచ్చాను కాబట్టి నేను కూడా కొంచెం పట్టుకెళ్దామని అయితే అనుకుంటున్నాను. అక్క అయితే మొత్తం కోసేసింది, మోపులు అయితే కట్టిందనమాట. చూసారా, పచ్చని పొలాల్లో చాలా ప్రశాంతంగా ఉందండి. చూసారా, చిక్కుడుకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. గడ్డి మోపులు వేసేసింది, అంతా చూసేసాము. కాసేపు అయితే కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని నేనైతే చిన్న గడ్డి మోపు అయితే మా అక్కని కట్టమన్నానండి. నేను చాలా రోజులు అయింది అయితే నేను ఇక్కడ ఉండేటప్పుడు అయితే ఎప్పుడో ఒకసారి సరదాగా వచ్చినప్పుడు కొంచెమైనా ఆవు దూడలు పట్టుకెళ్ళేదాన్ని. మాకు కూడా అప్పుడు మేము ఊర్లో ఉండేటప్పుడు ఒక ఆవు ఉండేదండి. దాన్ని అయితే మేము ఆవు చేయలేక అమ్మేసామన్నమాట. అలాగా నడుచుకుంటూ సరదాగా వెళ్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.